హాయ్, ఈరోజు సెకండ్ డే. ఈరోజు ఉదయాన్నే బార్కోట్ నుంచి మేము యమునోత్రికి జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. టైం ఇప్పుడు 5:30 అయింది. మేము 5కి అంతా వెళ్ళిపోవాలనుకున్నాం కానీ 5:30 అయింది. హాయ్, యమునోత్రికి చేరుకోవాలంటే ముందుగా బార్కోట్ నుంచి వెహికల్లో జానకి చెట్టి వరకు వెళ్ళాలి. ఇది 45 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 1:30 నుంచి 2 గంటల వరకు టైం పడుతుంది. ఇవి కొంచెం ప్రమాదకరమైన రోడ్లు. వర్షాలు వచ్చేటప్పుడు ఫ్రీక్వెంట్గా ల్యాండ్ స్లైడ్లు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి హై ఆల్టిట్యూడ్ ప్లేసుల్లో ఎప్పుడూ వర్షాలు వస్తూనే ఉంటాయి. 365 డేస్లో ఎప్పుడూ ఇక్కడ రోడ్ బ్లాక్ అవ్వడము, మెయింటెనెన్స్ వర్కులు జరుగుతూ ఉంటాయి. ఈ డ్రైవ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే యమునా నది మనతో పాటే ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ నుంచి అయితే ఈ నది మొదలవుతుందో మనం అక్కడికే వెళ్తున్నాం కాబట్టి ఎగ్జైట్మెంట్ ఇంకా పెరుగుతుంది. దారి పొడవునా ఈ మలుపులు, పచ్చటి లోయలు చూస్తుంటే అసలు 2 కళ్ళు చాలడం లేదు. పైకి వెళ్ళే కొద్దీ క్లైమేట్ కూడా సూపర్గా మారుతుంది. చలి కూడా కొద్దిగా పెరుగుతోంది. వచ్చేపోయే వెహికల్స్ ట్రాఫిక్ వల్ల జర్నీ ఎక్కువ టైం పడుతుంది. జానకి చెట్టి నుంచి యమునోత్రి ధామ్కు మొత్తంగా 6 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ ఉంటుంది. ఇందులో మొదటి 1 కిలోమీటర్ వాకింగ్ ఉంటుంది. తర్వాత 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ ఉంటుంది. మేము జానకి చెట్టి వచ్చేటప్పటికి టెంపరేచర్ 5 degrees అలా ఉంది. చలి అయితే విపరీతంగా ఉంది. అందుకే అందరం జాకెట్స్, గ్లౌస్ అన్నీ వేసుకున్నాం. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన కొద్దిసేపటికి మాకు హోటల్ వాళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ఓపెన్ చేసాము. పోహా, బనానా ఇచ్చారు. అది సరిపోక మ్యాగీ, ఆలూ బజ్జీ తీసుకున్నాము. టేస్ట్ బాగున్నాయి. యమునోత్రి ధామ్ సుమారు 3300 మీటర్ల హైట్లో ఉంటుంది. జానకి చెట్టి నుంచి సుమారు మనం 800 మీటర్ల వరకు ఆల్టిట్యూడ్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. 5 కిలోమీటర్ల ట్రెక్కింగ్ పడుతుంది. గుర్రాలు, డోలీలు, పల్లకీలు అందుబాటులో ఉంటాయి మనం ఈ యాత్ర పూర్తి చేయడానికి. గుర్రాలకి 2500, పల్లకీలకు 5000 నుంచి 6000 ఛార్జ్ చేస్తున్నారు. ఇవి ఎక్కడానికి మాత్రమే. దిగడానికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి విడిగా. దిగడానికి కొంచెం రేటు తగ్గిస్తారు. ట్రెక్కింగ్లో మొదట చాలా ఈజీగా ఎక్కగలం అనిపిస్తుంది. ముందుకు వెళ్ళే కొద్దీ మనకు స్టీప్నెస్ ఎక్కువ అవుతుంది. మన ఎనర్జీ అయిపోయి అలసిపోవడం మొదలవుతుంది. మధ్య మధ్యలో ఆగి రెస్ట్ తీసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకు దారి పొడవునా డ్రింక్స్, ఫుడ్, స్నాక్స్ దొరుకుతాయి. లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఎక్కాలి. అనవసరంగా ఎక్కువ లగేజీ క్యారీ చేయొద్దు. బరువు మోసే కొద్దీ ఎక్కువ అలసిపోతాం. లగేజీ ఎంత తక్కువ ఉంటే అంత మేలు. నాకు తెలిసి పైకి బట్టలు లాంటివి తీసుకెళ్లడం కూడా అనవసరం. మన చుట్టూ చిన్న పిల్లల నుంచి 70 ఏళ్ల పెద్దవాళ్ళు కూడా నడుస్తూ కనిపిస్తారు. కొద్దిగా ఫిజికల్ స్టామినా, ఎక్కాలి అనే సంకల్పం ఇంపార్టెంటు. చుట్టూ ఉన్న అందమైన సీనరీస్, చల్లని వాతావరణం, నదితో కూడా కలిసి నడిచే దారి మనలో నూతన ఉత్తేజాన్ని నింపుతాయి. నడిచి వెళ్ళే వాళ్ళకి ట్రెక్కింగ్లో మొదటి 2 కిలోమీటర్లు పర్వాలేదు. తర్వాత నుంచి దారి బాగా నేరోగా అవుతుంది. బాగా మెట్లు ఎక్కువగాను, స్టీఫ్గాను ఉంటుంది. ఎక్కడం కష్టంగా అనిపిస్తుంది. ఈ చిన్న దారిలో వెళ్ళే పల్లకీలు, వచ్చే పల్లకీలు, గుర్రాలు అవే సరిపోతాయి. దారంతా నడిచిపోయే వారిని సింగిల్ లైన్లోకి నెట్టేస్తారు. మధ్య మధ్యలో ఈ పల్లకీలు, గుర్రాలు రష్ తగ్గే వరకు కొంచెం ఆగి నడుస్తూ వెళ్ళాలి. పరిస్థితి చూశారు కదా. మే నెల, జూన్ మిడ్ వరకు రద్దీ ఇలాగే ఉంటుంది. ఇది పీక్ టైము. వర్షాకాలం ల్యాండ్ స్లైడ్లు ఎక్కువగా అవుతాయి కాబట్టి ఎవరూ రారు. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్లో మాత్రం వస్తారు. అప్పుడు కొంచెం రద్దీ తక్కువగా ఉంటుంది. మొత్తం చార్ధామ్ యాత్ర ఏప్రిల్ ఎండ్ నుంచి మొదలై నవంబర్ 1st వీక్తో ముగుస్తుంది. ఈ టైంలో మాత్రమే యాత్రికులను అలో చేస్తారు.
మొత్తానికి సుమారు 4 గంటల ట్రెక్ తర్వాత యమునోత్రి చేరుకున్నాము. ఇది యమునామాత మందిరము. స్వచ్ఛమైన యమునా నది ప్రవాహము. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల టెంపరేచర్స్ 8 degrees ఉంది. ఎండ వలన చలి ఎక్కువగా అనిపించడం లేదు. ఇది తప్తకుండు, వేడి నీటి స్ప్రింగ్. చాలామంది ఇక్కడ స్నానం చేస్తున్నారు. హిమాలయాల్లో మనకి హాట్ వాటర్ స్ప్రింగ్స్ కనిపిస్తుంటాయి. మేము యమునలో స్నానం చేద్దామని వెళ్ళాము. చేయి పెట్టి చూస్తే బాడీ గడ్డగట్టేలా ఉందని విరమించుకుని కాళ్ళు చేతులు మాత్రం కడుక్కొని నెత్తిన నీళ్లు చల్లుకున్నాము. కొందరు మాత్రం ఆ నీళ్ళలో అలాగే స్నానం చేస్తున్నారు. గ్రేట్. యమునామాత మందిరంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. గుడి చాలా ఆకర్షణీయంగా ఉంది. దర్శనం అయ్యాక కొద్దిసేపు అక్కడే ఉండి తిరిగి మా ప్రయాణం మొదలుపెట్టాం. మంచుతో నిండిన హిమాలయాలు, అందమైన లోయలు, కొండలు దాటుకుంటూ సాయంత్రానికి బార్కోట్ చేరుకున్నాం. రోటీసు కర్రీస్తో నైట్కి మా డిన్నర్ ముగించుకొని మా రూమ్కి వచ్చి నిద్రపోయాం.